హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 14th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్గా పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే అందులో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని ఉంటుంది. అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా అయితే ఉంటాయి. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 అండ్ ఎగ్జాంపుల్ 11 అయితే చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 9 వచ్చేసరికి ఫైండ్ ద 2 కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈస్ 290. రెండు పక్క పక్కన ఆడ్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంట. ఆ రెండింటిని స్క్వేర్స్ చేసి సమ్ అంటే ప్లస్ చేస్తే 290 వస్తుందంట. ఆ రెండు ఆడ్ నెంబర్స్ ఏవై ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కన నెంబర్స్ అనండి. ఇప్పుడు సపోజ్ 1, 2 దీస్ ఆర్ ద కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆర్డర్ ఈవెన్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెక్యూటివ్ అంటే ఇది 2, 3 ఇలాంటి వాటిని అంటే పక్క పక్కన తర్వాత అని అర్థం. ఓకేనండి. ఇక్కడ మనం ఏం కనిపెట్టాలి? కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ అంటే ఇక్కడ నెగిటివ్కి ప్లేస్ లేదు, పాజిటివ్ అని క్వశ్చన్లోనే ఇచ్చారు. కాన్సెక్యూటివ్ ఆడ్. ఓకేనండి. అంటే ఇప్పుడు సపోజ్ 1, 3 అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇది చూడండి ఆడ్ నెంబర్. దీని 1 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటండి? 3. ఒకవేళ ఇది కూడా తీసుకోవచ్చు 3, 5 అంతే కదండి. ఇంకో పక్క పక్కన ఆడ్ నెంబర్స్, కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఎలాంటి నెంబర్స్ ఇవి కాదు, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నట్టయితే 7, 9, 11, 13, 17, 19. ఓకేనండి. అంటే ఈ విధంగా పక్క పక్కన ఎలాంటి నెంబర్స్ ఉన్నాయంట, అవి ఏంటి అని అడుగుతున్నారు. నేను ఇక్కడ ఫస్ట్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ని ఎక్స్ అని అనుకుంటానండి. అప్పుడు మనకి సెకండ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అనేది x+2 అవుతుంది. ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఇందాక చెప్పుకున్నామండి 1, 3 ఆడ్ పాజిటివ్ కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ 1. దాని తర్వాత ఆడ్ నెంబర్ నీకు రావాలి అంటే ఫస్ట్ దానికి +2 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 1, ఈ 3ని ఏ విధంగా రాయొచ్చండి? 1 + 2 అంటే నువ్వేం గమనించావు? నీకు ఫస్ట్ ఆడ్ నెంబర్ తెలిసింది అంటే నీకు దాని తర్వాత ఆడ్ నెంబర్ తెలియాలి అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్కి +2 యాడ్ చేస్తే నీకు ఆ తర్వాత ఆడ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు ఒక ఆడ్ నెంబర్ తెలుసు 5. అయితే దీని తర్వాత ఆడ్ నెంబర్ యాక్చువల్గా 7, కానీ 7 నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆడ్ నెంబర్కి +2 యాడ్ చేస్తే వస్తుందని మాత్రం తెలుసు. అంటే నువ్వు ఏం రాస్తావు? 5, 5 + 2 అంటే 5, 7 అంతే కదండి. అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ తెలిస్తే నీకు ఆ తర్వాత ఆడ్ నెంబర్ కూడా ఈజీగా తెలిసిపోద్ది. ఏం చేయాలి? ఫస్ట్ ఆడ్ నెంబర్కి +2 యాడ్ చేస్తే నీకు ఆ తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. పాలిటెక్నిక్ అయినా నెక్స్ట్ ఈ ఇంకా ఉంటాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ది నేను ఎక్స్ అని తీసుకున్నాను అంటే ఆటోమేటిక్గా తర్వాతది కావాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ దానికి +2 యాడ్ చేయాలి అంతే. ఓకేనా. మన న్యూమరికల్గా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ఓకే తీసుకున్నాము. తర్వాత సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్. హూజ్ స్క్వేర్స్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్, ఈ రెండింటిని యాడ్ చేసేసి అంటే x+2 యాడ్ చేసేసి స్క్వేర్ చేస్తారండి. రాంగ్ అండి. ఇలా చేస్తే సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే ఇండివిజువల్గా నెంబర్స్ని స్క్వేర్స్ చేసి ప్లస్ చెయ్యి. సమ్ అంటే ప్లస్ అని అర్థం. ఓకేనండి. అంటే ఇంకో x² ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేశాను ప్లస్ సెకండ్ నెంబర్ x+2 హోల్ స్క్వేర్. ఓకేనండి. అది మనకి ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈక్వల్ టు 290. సో x² + x+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 290. మనందరికీ తెలుసు ఏంటి? a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. అంటే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, a + b హోల్ స్క్వేర్ మనం అప్లై చేసుకున్నట్టయితే ఇంకో a ప్లేస్లో x ఉంది, x² + b ప్లేస్లో 2 ఉంది, b² అంటే 2² అంటే 4. నెక్స్ట్ 2 × a × b అంటే 2 × a ప్లేస్లో x ఉంది. అంటే ఫ్రెండ్స్ దీన్ని కంపేర్ చేసి నేను చెప్తున్నా 2 × x × 2 అంటే 2 × 2 4 × x. అది మీరు అప్లై చేసుకుంటే తెలిసిపోద్దండి. ఈక్వల్ టు 290. నెక్స్ట్ x² + x² 2x². నెక్స్ట్ ఈ +4x దీని పక్కన రాశానండి. ఆ తర్వాత ఈ +4
ఈ 290ని ఇటుపక్క తీసుకొచ్చేసాను. అంటే ఈ ప్లస్ 290 కాస్త ఇటుపక్క వచ్చినప్పుడు ఏమవుతుందండి, మైనస్ 290 అవుతుంది. నెక్స్ట్ 2x² ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 290 అంటే మైనస్ 286 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే చూడండి ఫ్రెండ్స్, కోఎఫిషియంట్స్ మనకి ఈవెన్ నెంబర్స్, సో 2 అనేది కామన్ తీసుకోవచ్చు ఈవెన్ నెంబర్స్ కాబట్టి. 2x² ఫస్ట్ దాన్ని అలాగే ఉంచానండి. నెక్స్ట్ నేను 4ని ఏ విధంగా రాశానంటే 2 ఇంటూ 2xగా రాశాను. నెక్స్ట్ ఈ 286ని 2 ఇంటూ 143గా రాశాను. మరి 286ని 143గా రాయగానే మాకు ఎలా తెలుస్తుంది అని అంటే 2తో దీన్ని డివైడ్ చేశారనుకోండి. అంటే చూడండి 286 డివైడెడ్ బై 2 అంటే ఈ విధంగా. ఇక్కడ 2 1s are 2, నెక్స్ట్ 8, 2 4s are 8, నెక్స్ట్ 6, 2 3s are 6, రిమైండర్ 0. సో ఈ విధంగా దీన్ని ఇంటూ చేస్తే మనకి మధ్యలో ప్రోడక్ట్ వస్తుంది. అంతేనే కదండి, యూక్లిడ్ డివిజన్ అమ్మగా మనం నేర్చుకున్నాము, లేదా మనం 5th క్లాస్లో కూడా నేర్చుకుంటాం దాన్ని. ఓకేనండి. సో ఇక్కడ 2 ఇంటూ 143 ఈజ్ ఈక్వల్ టు 286. అంటే 286 ప్లేస్లో 2 ఇంటూ 143 రాసుకోండి. ఇదంతా ఎందుకు రాసుకున్నాను అంటే 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయడానికి మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా రాశానండి. యాక్చువల్గా ఈ స్టెప్ అవసరం లేదు, మీకు అర్థం అవ్వడం కోసం అంతే. ఇక్కడ ఈ 3 టర్మ్స్ వచ్చి నేను ఏది కామన్ తీసుకొచ్చండి, 2 కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏముంటుందండి, x² ప్లస్ ఇక్కడ ఒక 2 కామన్ తీస్తే 2x మైనస్ ఇక్కడ 2 కామన్ తీస్తే 143 ఈక్వల్ టు 0. 2 అనేది టోటల్ పార్ట్ని ఇంటూ చేస్తుందండి. సో ఈ 2 ఇంటూ చేస్తున్న 2ని ఇటుపక్క పంపించేస్తే 0/2, 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0, 0 బై ఎనీ నెంబర్ ఈక్వల్ టు 0. సో x² ప్లస్ 2x మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సమ్ అవ్వలేదండి, మనం ఇప్పుడు x వాల్యూ కనిపెట్టి అప్పుడు మనం ఆ నెంబర్స్ మనకు వచ్చిన x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నీట్గా ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టాలండి. మనం ఫ్యాక్టరైజేషన్ వచ్చు, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ వచ్చు, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఫార్ములా కూడా వచ్చు. కానీ మనం అన్నిటికంటే ఈజీ ఏంటండి, క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనం అన్నిటికీ క్వాడ్రాటిక్ ఫార్ములాయే యూజ్ చేస్తాం. మీ ఇష్టం అండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మాకు కంప్యూటింగ్ స్క్వేర్ వచ్చి అంటే కంప్యూటింగ్ స్క్వేర్తో చేసుకోండి, ఏదైనా మనకు వాల్యూస్ వచ్చేసి ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి, క్వాడ్రాటిక్ ఫార్ములాతో రూట్స్ కనిపెట్టాలంటే మనం బేసిక్గా నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్టయితే ఏ ప్లేస్లో ఎంత ఉందండి, 1 ఉంది. ఏమీ లేకపోతే 0 వేస్తారు చాలామంది. ఇక్కడ 0 ఉండదండి, ఏమీ లేదు అంటే 0 ఉన్నట్టు కదా, అక్కడ 1 ఉన్నట్టు. ఓకేనండి. 1 ఇంటూ x² అంటే x² వస్తుంది. ఒకవేళ 0 ఉందని అనుకుందాం, పోనీ ఏమీ లేదంటున్నారు, 0 ఉందని అనుకుందాం. 0 ఇంటూ x² అంటే ఏమవ్వాలండి, మీకు మొత్తం ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. సో అక్కడ 0 ఉన్నట్టు కాదు, 1 ఉన్నట్టు. a ఈక్వల్ టు 1, b ప్లేస్గా ఎంత ఉందండి, +2 సింబల్స్తో సహా చూడాలి. c ప్లేస్గా ఎంత ఉందండి, -143. సో మనకి రూట్స్ కనిపెట్టడానికి ఫార్ములా ఏంటండి, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక వాల్యూ ప్లస్తో తీసుకుంటాము, ఒక వాల్యూ మైనస్తో తీసుకుంటాము. మనం ఇండివిజువల్గా రాస్తాము, కానీ ఫార్ములా చదివేటప్పుడు ఈ విధంగా చదవాలి అని చెప్పాను మీకు. -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. సో ఇంకో x ఈక్వల్ టు -b అంటే చూడండి ఫ్రెండ్స్, -b అంటే b ఈక్వల్ టు 2 కాబట్టి ఇంకో -2 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 2² మైనస్ 4 ఇంటూ a ఇంటూ c, a అంటే 1, ఇంకో a ఇంటూ c అంటే -143/2a. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, x ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ √2² అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 143, 4 3s are 12, 4 4s are 16, 17, 4 1s are 4 5. సో మనకు వచ్చేసి ఆన్సర్ 572. ఇదంతా స్క్వేర్ రూట్ లోపలండి బై 2 ఇంటూ 1 అంటే 2, దట్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ √576/2. ఇక్కడ ఇండివిజువల్గా రాద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్గా సింప్లిఫై చేశాక ఆ తర్వాత ఇండివిజువల్గా రాసుకోవచ్చు, ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ. సో 576కి స్క్వేర్ రూట్ కనిపెట్టాలండి. అంటే మనం డైరెక్ట్గా తెలియకపోయినా కానీ ఒకసారి చూసుకోవచ్చండి. చివరి 6 ఉంది కాబట్టి కంపల్సరీగా 4 ఇంటూ 4 అంటే 4 ఇంటూ 4 అంటే 16 కదా, అంటే చివరి 6 రావాలంటే 4తో ఇంటూ చేయాలి. అంటే 24 ఇంటూ 24 చూసుకున్నారనుకోండి కంపల్సరీగా 576 వస్తుంది. అంటే ఆ విధంగా చెక్ చేసుకోవాలండి. మనం చేసి కొద్ది అలవాటు అవుద్దండి. మనం ఒక 30 లోపు స్క్వేర్స్ అనేవి అంటే ఆ విధంగా చెక్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఏంటి, √576 ఈక్వల్ టు
24. ఏ విధంగా అయింది అంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే 576 నేను ఏ విధంగా రాస్తానంటే 24 × 24గా రాస్తాను. 24 × 24 అంటే 576. సో 24 × 24ని ఏ విధంగా రాస్తానంటే 24 హోల్ స్క్వేర్ అని రాస్తానండి. ఆ స్క్వేర్ రూట్ అరగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఒకసారి తెలియకపోతే నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఇక్కడ ఇంకేమొచ్చాయండి, -2 ± 24 అంతే ఇంకా నెంబర్. ఓకేనండి, ఈ సింబల్ మామూలుగా బై 2. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండివిజువల్గా రాద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని ఇండివిజువల్గా రాశానండి. ఇండివిజువల్గా అంటే మీరు ఏదో మీనింగ్ కాదండి ఇక్కడ, అంటే ఒకసారి ప్లస్ తోటి ఒకసారి మైనస్ తోటి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x ఈక్వల్ టు -2 ఈ ఫస్ట్ దాన్ని సింబల్గా ఉంటుందండి. జస్ట్ మనం ఈ మధ్యలో దాన్ని విడదీసి రాస్తాం. -2 + 24/2 ఒక వాల్యూ, ఆర్ ఇక్కడ ఇండివిజువల్గా రాసినప్పుడు ఆర్ అని కంపల్సరీగా పెట్టాలండి. ఓకేనా, x ఈక్వల్ టు -2 - 24/2. ఓకేనండి, సో -2 + 24 అంటే 22/2, ఆర్ -2 - 24 అంటే -26/2, 22/2 అంటే 11, -26/2 అంటే x ఈక్వల్ టు -13. అయితే మనకి ఇక్కడ xకి 2 వాల్యూస్ వచ్చాయి. x ఈక్వల్ టు -13 అనేది నాకు నచ్చలేదు. అంటే మీనింగ్ ఏంటి, క్వశ్చన్లో ఏదో ఉంది కాబట్టి. క్వశ్చన్లో ఏమన్నాడండి, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇది యాక్చువల్గా ఆడ్ నెంబరే, మైనస్ తీసేస్తే అది ఆడ్ నెంబరే, కాకపోతే అది ఏ నెంబరు, నెగిటివ్ ఆడ్ నెంబర్. సో మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ ఏంటండి, x ఈక్వల్ టు 11. ఇక్కడతో అయిపోయిందని వదిలేస్తారు చాలామంది. ఇక్కడతో అయిపోయిందని వదిలేస్తే మీకు 4 మార్క్స్కి 3.5 మార్క్స్ మాత్రమే పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి 2 ఆడ్ నెంబర్స్ ఏంటనో కనిపెట్టాలి. ఓకేనండి, మనం ఫస్ట్లో రైటింగ్ రాస్తాం కదా, ఫస్ట్ ఆడ్ ఇంటీజర్ మనం ఏమనుకున్నామండి, x. సెకండ్ ఆడ్ ఇంటీజర్ మనం ఏమనుకున్నామండి, x + 2. సో x అంటే మనకి x వాల్యూ వచ్చింది 11, x + 2 అంటే 11 + 2 అంటే 13. సో 11, 13 ఆర్ ద 2 ఆడ్ నెంబర్స్. నువ్వు చేసింది కరెక్టో కాదో నీకు డౌట్ వచ్చింది అనుకో, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈస్ 290. అంటే ఈ రెండు నెంబర్స్ని స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే 290 రావాలంట. చూద్దాం, 11 స్క్వేర్ + 13 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121, 13 స్క్వేర్ అంటే 169. అంటే ఎంతండి, 290 అంతే. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జాంపుల్ 9. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూసుకున్నట్టయితే క్వశ్చన్ పెద్దది ఉందండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఏ రెక్టాంగిల్ పార్క్ ఈజ్ టు బి డిజైన్డ్ హూజ్ బ్రెడ్త్ ఈజ్ 3 meters లెస్ దెన్ ఇట్స్ లెంత్. అంటే నీకు బ్రెడ్త్ కావాలి అంటే లెంత్లోంచి 3 meters లెస్ చేస్తే, అంటే తీసేస్తే అప్పుడు నీకు బ్రెడ్త్ అనేది వస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్రెడ్త్ అనేది లెంత్ కన్నా 3 meters తక్కువ. ఓకేనండి, తర్వాత ఇట్స్ ఏరియా ఈజ్ టు బి 4 square meters. స్క్వేర్ మీటర్స్ అన్నా మీటర్ స్క్వేర్ అన్నా ఒకటేనండి. 4 square meters మోర్ దెన్ ద ఏరియా ఆఫ్ ది పార్క్ దట్ యాజ్ already been made in the shape of an isosceles triangle with its base as the breadth of a rectangular park and of altitude 12 meters. Find its length and breadth. సింపుల్గా మనం తెలుగులో చెప్పేస్తున్నానండి. ఒక రెక్టాంగులర్ పార్క్ డిజైన్ చేశారంట. ఈ రెక్టాంగులర్ పార్క్ యొక్క లెంత్కి బ్రెడ్త్కి మధ్య రిలేషన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ -3. అంటే నీకు బ్రెడ్త్ కావాలి అంటే లెంత్లోంచి 3 తీసేస్తే బ్రెడ్త్ వస్తుంది. ఓకేనండి, అది దానికి రిలేషను. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది పార్క్ నేను x అని అనుకున్నాను, దీని గురించి చెప్తానండి. ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. ఇది ఇచ్చిన తర్వాత నీకు ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు 4 square meters మోర్ దెన్ ద ఏరియా ఆఫ్ ది పార్క్ దట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ అని ఇచ్చాడు కదండి. అంటే నీకు ఈ రెక్టాంగులర్ పార్క్ యొక్క ఏరియా కావాలి అంటే పక్కన ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక పార్క్ ఉందంట. ఈ ట్రయాంగిల్ ఏరియాకి +4 యాడ్ చేస్తే నీకు అప్పుడు ఈ రెక్టాంగులర్ పార్క్ యొక్క ఏరియా అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, మనం అదే రెక్టాంగులర్ పార్క్ డిజైన్ చేశారని అన్నాను కదా, దాని యొక్క ఏరియా మనకి కావాలి అంటే ఆ పక్కనే ఇంకో ట్రయాంగిల్ షేప్లో ఇంకో పార్క్ ఉందంట. ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న పార్క్ యొక్క ఏరియాకి +4 యాడ్ చేస్తే
4 మీటర్ స్క్వేర్ యాడ్ చేస్తే అప్పుడు నీకు రెక్టాంగిల్ పార్క్ యొక్క ఏరియా వస్తుందంట. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారండి, దీని యొక్క ఆల్టిట్యూడు 12 మీటర్స్ ఇచ్చారు. దీని బేస్ వచ్చేసరికి అంటే దీని బేస్ వచ్చేసరికి ఎంతంట, రెక్టాంగిల్ పార్క్ యొక్క బేస్ ఎంత అయితే ఉంటుందో దీని బేస్ కూడా అంతే ఉంటుందంట. ఓకేనండి, వీటన్నింటికి మనకి రిలేషన్స్ మనం అనుకునే వేరియబుల్స్ బట్టే వస్తాయి. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆ తర్వాత మీకు ఇవన్నీ అర్థం అవుతాయి. ఓకేనండి, ఇది మనకి ఆల్టిట్యూడ్ 12 మీటర్స్ అంటే దీని యొక్క బేసు, ఈ ట్రయాంగిల్ యొక్క బేసు ఈ రెక్టాంగిల్ యొక్క బేస్ ఎంత ఉంటే ట్రయాంగిల్ యొక్క బేస్ కూడా అంతే ఉంటుందంట. ఓకేనండి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, అక్కడ మనకి ఇచ్చారు కదండి, బ్రెడ్త్ ఆఫ్ ది పార్క్ ఇక్కడ ఈ సింబల్ రెక్టాంగిల్ అండి. బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ ఈజ్ 3 మీటర్స్ లెస్ దెన్ ఇట్స్ లెంత్. అంటే నేను దాన్ని ఇక్కడ రాసానండి థియరిటికల్గా, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ -3. అంతే కదండి, లెంత్ కన్నా 3 మీటర్స్ తక్కువ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాశాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏమనుకుంటానంటే లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఈక్వల్ టు x మీటర్స్ అని అనుకుంటానండి. ఓకేనండి, మీ ఇష్టం, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ ఎక్స్ అని అనుకున్నా పర్వాలేదు. టెక్స్ట్ బుక్లో అయితే బ్రెడ్త్ నెక్స్ట్ అని అనుకున్నారు, ఎలాగనుకున్నా మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. నేను ఇక్కడ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు x మీటర్స్ అని అనుకున్నాను. అప్పుడు మనకి బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ అనేది ఏమవుతుందండి, ఈ ఈక్వేషన్ ప్రకారం బ్రెడ్త్ కావాలంటే లెంత్ గురించి -3 అంటే 3 తీసేయి. సో ఇంకో లెంత్ అంటే x -3 ఈక్వల్ టు బ్రెడ్త్. ఓకేనండి, ఇప్పుడు లెంత్, దీని యొక్క లెంత్ తెలుసు, దీని యొక్క బ్రెడ్త్ తెలుసు మనకి, అంటే మనం అనుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగులర్ పార్క్ +4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ పార్క్ అంటే మనకు వచ్చేస్తుందండి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి x ఇంటూ x -3 ఈజీగా కనిపెట్టేయచ్చు. మనం ఇప్పుడు ఏం కనిపెడదాం అంటే, నౌ వీ ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగులర్ పార్క్. ఓకేనండి, యాక్చువల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పార్క్ అంటే ఇంక ఇక్కడ డ్రా చేస్తాను చూడండి పిక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం, ఆల్టిట్యూడ్ అంటే మనం సింపుల్గా హైట్ అని తీసుకుంటామండి. యాక్చువల్గా ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే, ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అనేది ఒక సెగ్మెంటు, లైన్ సెగ్మెంట్ లాంటిది. అది వెట్టెక్స్ని స్టార్ట్ అయ్యి ఈ వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. పెర్పెండిక్యులర్గా అంటే 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వెట్టెక్స్ని స్టార్ట్ అయ్యింది, ఈ వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే మీకు ఏమొస్తుంది, ఇదే కదా. ఈ సైడ్కి కంపల్సరీగా పెర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే కంపల్సరీగా 90 డిగ్రీస్తో ఉంటుంది. ఓకేనండి, దీన్ని మనం ఆల్టిట్యూడ్ అని అనొచ్చు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ కూడా ఏ ట్రయాంగిల్ ఇచ్చారండి, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటండి, ఏదో ఒక 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఏదో ఒక 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అయితే ఇది అన్న ఈక్వల్, లేదా ఇది అన్న ఈక్వల్. ఓకేనండి, అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చారండి, బేస్ అనేది ఎంత ఉంటుందంట, బేస్ అంటే ఇది. ఓకేనండి, బేస్ అంటే ఏంటి, ఇది కింద. బేస్ అనేది ఎంత ఉంటుంది అన్నారు, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ మనం ఎంత తీసుకున్నామండి, x -3. సో ఈ బేస్ అనేది ఎంత అండి, x -3 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి బేస్ ఉంది, హైట్ ఉంది, ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుందండి, ఇంకా బేసు, హైటు లేదా ఆల్టిట్యూడ్ మనకి ఇచ్చారు అంటే అది కంపల్సరీగా ఇంకా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసరికి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేసు హైటు ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలండి. ఓకేనండి, సో ఇక్కడ మనకి బేస్ తెలుసు, హైట్ కూడా తెలుసు. ఇంకా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ½ అంటే 1/2. బేస్ అంటే ఎంతండి, బ్రెడ్త్ అంటే ఎంత, x -3. సో మనకి x -3 ఇంటూ హైట్ అంటే ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చారండి, మనకి 12 మీటర్స్ ఇచ్చారు. సో ఇంటూ 12 వేసాను, 1/2 ఇంటూ x -3 ఇంటూ 12. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 12 అనేది న్యూమరేటర్గా ఉంది, ఈ 2 అనేది డినోమినేటర్గా ఉంది. సో అంత మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 6 are 12. సో 6 ఇంటూ x -3 మీటర్ స్క్వేర్, అంటే ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్ అని పెట్టాను. ఓకేనండి, జస్ట్ యూనిట్స్ అనేది పెద్దగా అంటే వదిలేయమని కాదు, పర్వాలేదు యాక్చువల్గా. ఓకే, నేను మన చివరిలో ఆన్సర్స్కి పెడితే సరిపోద్ది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత కాబట్టి మీటర్స్, ఈ విధంగా ఆన్సర్స్కి వచ్చిన ఆన్సర్కి పెడితే సరిపోద్దండి, అంతగా పెద్ద పట్టింపే ఉండదు యూనిట్స్కి. ఎందుకు పెట్టేస్తే గొడవ దిగిపోద్ది. ఓకేనండి, ఎందుకు వదిలేయడం. సో టోటల్గా మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఎంత వచ్చిందండి, 6 ఇంటూ x -3. 6 ఇంటూ x -3. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ దాకా నోట్ చేసుకుని, అంటే ఇదంతా నోట్ చేసుకుని ఇది కూడా నోట్ చేసుకోండి దీని కింద, అంటే ఈ విధంగా లైన్గా నోట్ చేసుకోండి ఇక్కడ స్ట్రైట్గా. ఇప్పుడు
ఇక్కడ మీరు నోట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. ఏం రాసుకుంటారు? దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి అంటే ట్రయాంగిల్ పార్క్ అని రాసుకోండి. పోనీ 6 × x-3 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు మరి ఏరియా ఆఫ్ ది ఏం కనిపెట్టాలి? రెక్టాంగులర్ పార్క్. ఇది కూడా కనిపెట్టాలి కదా, ఎందుకంటే మనం ఈ వాల్యూస్ ఎందుకో సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకు ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. రెక్టాంగులర్ పార్క్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత? ఎక్స్, బ్రెడ్త్ ఎంత? x-3 అంతే. x × x-3 మీటర్ స్క్వేర్. సో మీరు ఈ ట్రయాంగిల్ బొమ్మ వేసుకుని నోట్ చేసుకున్న తర్వాత ఈ రెండు దాని కింద నోట్ చేసుకోండి. దాని తర్వాత దేర్ ఫోర్ ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి ఏమవుతుందండి? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ అంటే x × x-3 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగులర్ పార్క్ అంటే 6 × x-3 ప్లస్ 4 మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ ఏరియా కాబట్టి. ఓకేనండి. సో ఇక్కడ మన ఈక్వేషన్ ఫామ్గా రాసేసాం కాబట్టి ఇంకా యూనిట్స్ ఇక్కడ అవసరం లేదు. ఓకేనండి. టోటల్గా మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఇంటూ చేస్తే x × x x² - 3x ఈజ్ ఈక్వల్ టు 6 × x 6x - 6 × 3 18 ప్లస్ 4. సో x² దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే -3x, ఇది ఇటుపక్క వచ్చేస్తే -6x, -3x -6x -9x. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -18 ప్లస్ 4 అంటే -14 ఇటుపక్క -14. సో -14 కూడా ఇటుపక్క తీసుకొచ్చేస్తే +14 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి. ఇప్పుడు దీనికి రూట్స్ కనిపెడితే మనకి x వాల్యూస్ వస్తాయి. ఆ x వాల్యూస్ ఎందుకో సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ బ్రెడ్త్ వస్తే ప్రాబ్లం అయిపోద్ది. క్వశ్చన్ మనం భయపడడానికి కొంచెం పెద్దగా ఇచ్చాడండి, కానీ చాలా చాలా ఈజీ అండి. ఓకేనండి. నేను క్వశ్చన్ మీకు తెలుగులో చెప్పాను అంటే జస్ట్ 4 పాయింట్లు రాశాను కదా అంతే. ఆ 4 పాయింట్లు క్వశ్చన్లో ఇచ్చింది అంతా. ఓకేనండి. x² - 9x + 14 ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా వేసేసి రూట్స్ కూడా మీకు కనిపెట్టేస్తానండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, అంటే మనం ఇలా చెప్పుకుంటూ అయితే టైం అయిపోద్ది. అందుకని మనం ఫస్ట్ సమ్ చేసినట్టేనండి. సేమ్ కంపేర్ చేసుకున్నాను. ఏ ప్లేస్లో మనకి 1 వచ్చింది, బి ప్లేస్లో -9, సి ప్లేస్లో 14. సో మనకి ఫార్ములా ఇదండి. ఇంకో x ఈక్వల్ టు మైనస్, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నేను మైనస్ మామూలుగానే వేసాను. బి అంటే ఎంతండి? ఇక్కడ -9. సో మైనస్ ఆఫ్ -9 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే -9 హోల్ స్క్వేర్ -4 × ఏ అంటే 1, సి అంటే 14. సో అందుకని ఇక్కడ ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ +9 ప్లస్ ఆర్ మైనస్ -9 హోల్ స్క్వేర్. -9 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ సింబల్కి వస్తుంది, నెంబర్కి కూడా వస్తుంది. కాబట్టి సింబల్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నెంబర్కి వచ్చినప్పుడు 9 × 9 81. సో టోటల్గా 81 మైనస్ 4 × 1 4 × 14 56. దట్ ఈక్వల్ టు 9 ప్లస్ ఆర్ మైనస్ 81 నుంచి 56 తీసేస్తే 25 అండి. సో మనకి స్క్వేర్ రూట్ 25 అంటే 5. సో 9 ప్లస్ ఆర్ మైనస్ 5/2. ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్గా అంటే ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ ఒకసారి రాస్తే x ఈక్వల్ టు 9 + 5/2 ఆర్ x ఈక్వల్ టు 9 - 5/2. సో x ఈక్వల్ టు 9 + 5, 9 + 5 అంటే 14/2 ఆర్ x ఈక్వల్ టు 9 - 5 అంటే 4, 9 - 5 4/2. సో x ఈక్వల్ టు 7 ఆర్ x ఈక్వల్ టు 2. ఓకేనండి. మనకి xకి 2 వాల్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకున్నాము? లెంత్ ఈక్వల్ టు x మీటర్స్ అని అనుకున్నాము. బ్రెడ్త్ ఈక్వల్ టు x - 3 మీటర్స్ అనుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూస్ ఇక్కడ వేసుకున్నట్టయితే ఇఫ్ x ఈక్వల్ టు 7 ఫస్ట్ వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ 2 వేరు అంటే 2 మనకు కరెక్ట్ వాల్యూసేనండి. ఎందుకు నెగిటివ్ వాల్యూస్ ఏమీ రాలేదు. నెగిటివ్ వాల్యూస్ వస్తే ఎలిమినేట్ చేద్దాము అంటే నెగిటివ్ వచ్చింది అని చెప్పి కాదు. ఇక్కడ లెంత్ కాబట్టి లెంత్కి నెగిటివ్ ఉండదు కాబట్టి అప్పుడు ఎలిమినేట్ చేస్తాం ఒకవేళ నెగిటివ్ వస్తే. దేర్ ఫోర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు x మీటర్స్. దట్ ఈక్వల్ టు x అంటే ఎంతండి? మనకి 7 మీటర్స్. అదేవిధంగా బ్రెడ్త్ ఈక్వల్ టు x - 3 మీటర్స్. x - 3, x అంటే ఎంత? 7 - 3 మీటర్స్. దట్ ఈక్వల్ టు 4 మీటర్స్. ఒకవేళ x ఈక్వల్ టు 7 అయితే లెంత్ ఈక్వల్ టు 7 మీటర్స్, బ్రెడ్త్ ఈక్వల్ టు 4 మీటర్స్. లేదు ఒకవేళ ఇది కూడా ఆన్సర్ నేను ఇది కూడా రాయాలి. అండ్ ఇఫ్ x ఈక్వల్ టు ఈ వాల్యూ కూడా తీసుకుందామండి 2 దెన్ లెంత్ ఈక్వల్ టు ఎక్సే కాబట్టి
లెంత్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి 2 మీటర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 అంటే 2 మైనస్ 3 దట్ ఈక్వల్ టు -1 మీటర్స్ వస్తుంది. బ్రెడ్త్ అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది ఎక్స్ వాల్యూ ఎందుకో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో మనకి ఇక్కడ చూసాక ఫ్రెండ్స్, ఎక్స్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ వచ్చినా కానీ దీన్ని తీసుకెళ్ళి బ్రెడ్త్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో మనకి బ్రెడ్త్ అనేది నెగిటివ్ అవ్వదు, లెంత్ అనేది నెగిటివ్ అవ్వదు. సో దిస్ వాల్యూ ఈజ్ ఎలిమినేటెడ్. అదండి, ఓకేనండి. సో అప్పుడు మనకి వాల్యూస్ ఏంటండి, దేర్ఫోర్ లెంత్ ఈక్వల్ టు ఫస్ట్ చేసాం కదా 7 మీటర్స్, బ్రెడ్త్ ఈక్వల్ టు 7 మైనస్ 3 4 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు టెక్స్ట్ బుక్ చేసినట్టు చేసినా ఇవే ఆన్సర్స్. మనం ఇక్కడ వేరేగా చేసామని టెక్స్ట్ బుక్లో మీకు చూసుకున్నట్టయితే వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరే, కానీ మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ సమ్ ఎగ్జాంపుల్ 11 అనుకుంటా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా ఎక్స్ వాల్యూ అంటే ఈ ఫార్ములాగా అప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందండి, ఎక్స్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4/2. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చండి √4 వాల్యూ 2 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ -4 వాల్యూ -2 ఏమో అని. సో ఇది ఇలా కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మనం యాక్చువల్గా 10th లోపు, ఇది క్లాస్ 10 లెవెల్ కాబట్టి మనం క్లాస్ 10లో స్క్వేర్ రూట్ లోపల మైనస్ వస్తే దిస్ ఈజీ ఇమేజినరీ నెంబర్ అని తీసుకుంటామండి యాక్చువల్గా. అంటే దీని వాల్యూ మనం కనిపెట్టవచ్చు. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ గురించి తెలిసి ఉంటే అది మనకి ఇంటర్మీడియట్లో ఇంట్రడ్యూస్ అవుతుందండి. సో ఇక్కడ దాని గురించి మన టాపిక్ అనవసరం. సో ఇక్కడ మీరు గంటగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే దాని వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయలేం, 10th లోపు మాత్రమే. అంటే మీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే దాని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా ఎలాంటి నెంబర్స్ మనం ఏమంటామంటే ఇమేజినరీ నెంబర్స్ అని అంటాం. ఓకేనండి, ఇమేజినరీ నెంబర్స్. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది రియల్ వాల్యూ లేదు, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్కి రియల్ వాల్యూస్ లేవని అర్థం. ఓకేనండి, ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, అంటే ఫ్లాష్ బ్యాక్ అంటే ఎగ్జాంపుల్ 7 చెప్పుకునేటప్పుడు మనకి ఒక వాల్యూ ఈ విధంగా వచ్చిందండి. ఎగ్జాంపుల్ 7 x + 3/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -71/64 అనే వాల్యూ వచ్చింది. ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి. అయితే మనం తర్వాత స్టెప్గా ఏం చేస్తామండి, స్క్వేర్ నడిపకు పంపించేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -71/64. అక్కడ చెప్పానండి మీకు, ఈ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే దిస్ ఈజ్ ద ఇమేజినరీ వాల్యూ. అంటే ఎక్స్కి ఇక్కడ రియల్ వాల్యూస్ ఉండవు. ఎందుకు ఉండవు అన్నది అక్కడ నేను ఒకసారి చెప్పానండి, ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, మీకు ఇంకా బ్లంట్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే మనం ఈ విధంగా రూట్స్ కనిపెట్టేటప్పుడు ఈ ఎక్స్కి అనేది రియల్ వాల్యూస్ ఉండవు. వాల్యూస్ ఉండవు అని అనట్లేదు, రియల్ వాల్యూస్ ఉండవు. యాక్చువల్గా దానికి ఉంటాయి, రూట్స్ ఉంటాయి. రూట్స్ ఉండకుండా మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మన రూట్స్ లేవని అనుకోకూడదు. ఇక్కడ ఏం రాయాలంటే దేర్ ఈజ్ నో రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ quadratic equation has no real roots అని రాయాలండి. నో రూట్స్ అని రాయకూడదు, రియల్ రూట్స్ అని రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఎగ్జాంపుల్ 7 సమ్ చూడలేనట్టయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి, కాకపోతే మీకు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఈ విధంగా రూట్స్ కనిపెట్టేటప్పుడు మనకి ఎక్కడ ఎక్కువగా వస్తాయి, ఈ విధంగా రూట్స్ కనిపెట్టేటప్పుడు వస్తూ ఉంటాయి. ఓకేనండి, అప్పుడు నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు దీనికి ఎక్స్కి రియల్ వాల్యూస్ ఉండవు, అంటే రియల్ రూట్స్ ఉండవు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఎగ్జాంపుల్ 11లోనే మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. 2x² - 2√x + 1 క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా రూట్స్ కనిపెట్టమని అడిగారు. అందుకే కామన్ చదవలేదు కదా మనం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ యూజింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి రూట్స్ కనిపెట్టమన్నారండి. రూట్స్ ఉంటే, రియల్ రూట్స్ ఉంటే, మనం ఫస్ట్ చేసాం రూట్స్ లేవు. సో మనం ఏం రాసాం, రూట్స్ లేవు అనకూడదు, రియల్ రూట్స్ లేవని అనాలి. ఓకేనండి, ax² + bx + c = 0తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ వచ్చేసరికి 2, b వాల్యూ వచ్చేసరికి -2√2, c వాల్యూ వచ్చేసరికి 1. సో సేమ్ అండి, ఫార్ములా సబ్స్టిట్యూషన్ అంతే. మైనస్ ఆఫ్ ఇక్కడ b అంటే ఎంత అండి, -2√2. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, b కూడా -2√2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే -2√2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే 2 ఇంటూ c అంటే 1 ఈక్వల్ టు 2√2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
-2√2 హోల్ స్క్వేర్ -2√2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది ఈ సింబల్కి వస్తుంది, ఈ నెంబర్కి వస్తుంది, ఈ నెంబర్ కూడా వస్తుంది. అంతే కదండి. లోపల ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్కి మనకి స్క్వేర్ అనేది అప్లై అవుద్ది. దీనికి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దీనికి వచ్చినప్పుడు 2 × 2 4, దీనికి వచ్చినప్పుడు √2 హోల్ స్క్వేర్, ఇంకో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్ అంటే 2, 4 × 2 = 8. ఇక్కడ నేను 4 × 2 అని రాశాను, -4 × 2 4 × 2 అని రాశాను. ఇంతకీ 4 × 2 అంటే 8, 8 - 8 0 అంటే టోటల్గా మన √0 వచ్చిందండి. ఇక్కడ 0 వచ్చింది కదా అని చెప్పి చాలామంది తప్పు చేస్తారండి. వెంటనే ఇంక ఈ వాల్యూ వదిలేసి x = 2√2/4. ఓకే, పోనీ నువ్వు అలా అనుకునే చేసావు. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను అంటే ఎక్స్కి 2 రూట్స్ ఉంటాయి. దీనికి 2 రూట్స్ ఉంటాయి అంటే ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇంకో వాల్యూ ఏది అని అడిగితే ఏం చెప్తారండి? అందుకని చెప్పి మనం ఇక్కడ ఈ విధంగా చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నువ్వు ప్రతి ప్రాబ్లమ్ ఎలా చేస్తున్నావు ఇది కూడా అంతే. ఇంకో x దీని కింద రాసుకోండి మీరు. ఓకేనా, నేను పక్కన చెప్పేది x = 2√2 + 0/4 ఆర్ x = 2√2 - 0/4. ఓకేనండి, x = 2√2/4 + 0 అంటే 0 ఆర్ x = 2√2/4 -0 కూడా అలా ఉంచు. -0 అన్న కూడా 0 కదా. ఇక్కడ ఇది క్యాన్సిల్ అండి 2 టైమ్స్, ఇది కూడా క్యాన్సిల్ 2 టైమ్స్. అంటే మనకి టోటల్గా ఏమొచ్చిందండి? x = √2/2 ఆర్ x = √2/2. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలండి, √2/2 దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చండి. √2 నేను 2ని ఏ విధంగా రాస్తానంటే √2 × 2. చాలా ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నామండి. √2 × √2 అంటే √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2 అంటే నేను 2 ప్లేస్గా ఈ విధంగా రాశానండి. ఇక్కడ పైన ఒక స్క్వేర్ రూట్, కింద ఒక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ = 1/√2. అంటే √2/2 అంటే మనం ఏం రాసుకోవచ్చండి? దట్ = 1/√2. x = 1/√2 ఆర్ x = 1/√2. Therefore 1/√2, 1/√2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి వీడియో బాగా లెంత్ అయినట్టుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూస్తే చాలా మంచిది. నాకు ప్లస్ పాయింటే, మీకు అర్థమవుతుంది. ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి. చివరి వరకు చూస్తే నాకు ప్లస్సే కదా. ఇప్పటి వరకు ఉన్న వారికి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్గా మీకు ఏ ప్రాబ్లం నచ్చింది, ఎందుకని నచ్చింది? ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఎంత చిన్నదైనా సరే, అంటే ఈ ప్రాబ్లంకి సంబంధించి ఎంత చిన్న డౌట్ అయినా సరే నన్ను మీరు అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్లో నన్ను మెసేజ్ చేసి అడగొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.